బండి సాయి భగీరథ్ కేసులో రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. బండి సాయి భగీరథ్ని పోలీసులు అరెస్ట్ చేసిర్రు. సాయి భగీరథ్ ప్రజెంట్ చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. భగీరథ్ తన ఫోన్ని పోలీసులకు ఇచ్చిండట, అంటే పోలీసులకు అప్పచెప్పిండు. పోలీసులు కూడా నీ మొబైల్ ఫోన్ ఏడున్నదని చెప్పి అడిగితే భగీరథ్ తన ఫోన్ని సరెండర్ చేసిండు, పోలీసులకు ఇచ్చేసిండు. పోలీసులు బండి సాయి భగీరథ్కి సంబంధించినటువంటి ఫోన్లో మొత్తం డేటా అంతా కూడా చూసిరట. అసలు ఏమున్నది, వీడియోలు ఎన్ని ఉన్నాయి, ఫోటోలు ఎన్ని ఉన్నాయి, కాల్ లిస్ట్ ఎట్లున్నది, అసలు ఈ ఫోన్లో ఏం డేటా ఉంది, ఏం కథ అని చెప్పి పోలీసులు మొత్తం బండి సాయి భగీరథ్ ఫోన్ని ఎంక్వైరీ చేస్తే, వెరిఫై చేస్తే బండి సాయి భగీరథ్ కొత్త ఫోన్ తీసుకుంటే ఎట్లుంటుంది. ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడే స్టోర్కి పోయి యాపిల్ ఫోనో ఆండ్రాయిడ్ ఫోనో తీసుకొని వాడితే ఎట్లుంటుంది. కొత్త ఫోన్ ఇచ్చిండట, తల పెడుతుందట ఫోను. ఇప్పుడు సాధారణంగా ఫోన్ కొని 6 months 1 year అయితే ఆ ఫోన్ ఎట్లా అయిపోతుంది అంటే గిట్ల అయిపోతుంది. ఇగో మొత్తం ఈ స్క్రీన్ చూడు గిట్ల అయిపోతుంది, వెనకాల మొత్తం పాతబడిపోతుంది. నువ్వు ఎన్ని చేసినా కూడా ఫోన్ అంతా కొంత పాతగా అవుతుంది. కానీ బండి సాయి భగీరథ్ మాత్రం పోలీసులకు కొత్త ఫోన్ ఇచ్చిండట. పోనీ ఆ ఫోన్ కొత్తదే అనుకుందాం, భగీరథ్దే అనుకుందాం. ఆ ఫోన్లో ఏ డేటా లేదట, ఏ డేటా. ఆ ఫోన్లో కాల్ లిస్ట్ లేదు, ఆ ఫోన్లో ఒక్క ఫోటో కూడా లేదట. ఇప్పుడు అట్లీస్ట్ భగీరథ్ అన్న ఫోటో దిగుకుంటాడు కదా, ఆయన ఫోటో ఆయన దిగుతాడు కదా ఆయన ఫోన్లో. లేకపోతే నార్మల్గా వాట్సాప్లో వచ్చేటటువంటి ఫోటోలు అన్నీ ఉంటాయి కదా, లేకపోతే వీడియోలు వాట్సాప్లో వచ్చేటి అని ఉంటాయి కదా, లేకపోతే నార్మల్గా ఏదైనా సేవ్ చేసుకున్నటువంటి ఫోటోలు వీడియోలు ఉంటాయి కదా. అసలు భగీరథ్ ఫోన్లో ఏ డేటా లేదట, ఏ డేటా కూడా. ఓ మెసేజ్లు లేవు, వాట్సాప్ చాటింగ్ లేదు, వాట్సాప్ యాప్ లేదట, యూట్యూబ్ లేదట. అంటే అసలు మొత్తం కొత్త ఫోన్ని భగీరథ్ పోలీసులకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది వినబడుతున్న చర్చ. బండి సాయి భగీరథ్ తను వాడుతున్నటువంటి ఫోను పోలీసులకు ఇయ్యలేదు. బండి సాయి భగీరథ్ సిమ్ కార్డు కూడా ఫోన్ నుండి తీసేసిండు, అసలు సిమ్ కార్డు కూడా లేదు. అసలు ఇప్పుడు వినబడుతున్నటువంటి ఒక కొత్త అంశం ఏంటంటే బండి సాయి భగీరథ్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫోను అది తన ఫోను కాదు, వేరే ఫోన్ తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చిండు. తన ఫోను కాదే కాదు. మరి నిజంగా భగీరథ్ ఫోన్ అయితే అట్లీస్ట్ భగీరథ్ ఫోన్లో నార్మల్ చాటింగో, నార్మల్ ఫోటోలో, నార్మల్ వీడియోలో, లేకపోతే నార్మల్గా ఫోన్లో ఒక చిన్నపాటి డేటానో ఉంటుంది. అసలు భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫోన్లో ఏ డేటా లేదు, కంప్లీట్ కొలాప్స్. ఒక చర్చ ఏమైనా పడుతున్నది, భగీరథ్ దాదాపు 5-6 రోజుల పాటు అప్స్కాండింగ్లో ఉన్నాడు, పరారిలో ఉన్నాడు, పారిపోయాడు. కాబట్టి టైం దొరికింది. ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా ఎరేజ్ చేయడానికి ఆయనకు అవకాశం దొరికింది. కాబట్టి అంత ఎరేజ్ చేసిందని చెప్పి ఒక చర్చన పడుతున్నది.